ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 26వ వచనము. నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉండినా. ఆమెన్. దేవుడు మాట్లాడుతున్నారు. ఆయన సర్వశరీరులకు కూడా దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తమును కూడా సాధ్యమే. మనం విశ్వాసంతో, నమ్మకంతో దేవుడి మీద ఆధారపడితే మన జీవితంలో ఏదైనా ఇది అసాధ్యం అని మనం బాధపడుతున్నామేమో, దేవుడు తప్పకుండా ఆ అసాధ్యమైన కార్యాన్ని కూడా దేవుడు సాధ్యపరిచే దేవుడు. నీలో ఉండవలసింది నమ్మకము, నీలో ఉండవలసింది విశ్వాసము. నువ్వు నమ్మకంగా, విశ్వాసంగా దేవుడిని అడిగితే ఇది నా జీవితంలో జరుగుతుందా అని నువ్వు అనుకున్న ఏదైనా కానీ, ఏ కార్యాన్నైనా కానీ దేవుడు జరిగించగలరు. నమ్మకంగా, విశ్వాసంగా దేవుడి మీద ఆధారపడదాం. మన జీవితంలో ఉన్న ప్రతి సమస్యను ఆయన తొలగించి ప్రతి దానిని కూడా ఆయన సాధ్యపరిచి మనకి సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడుతున్నారు. నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడిని, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదని తండ్రి, మీకు సమస్తమును సాధ్యమే తండ్రి. ఈ ఉదయకాలం ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని వారికి కావాల్సిన కాపుదల, కృప, ఆరోగ్యం, ఆయుష్, సమాధానాన్ని అనుగ్రహించండి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ప్రయాణాలను జ్ఞాపకం చేసుకోండి. ప్రయాణంలో ఉన్న ప్రతి ఒక్కరికి తోడుగుండి క్షేమాన్ని అనుగ్రహించండి. ప్రతి బిడ్డలను మీ పాదాలకు చెప్తున్నాం. ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు మీరు జరిగిస్తారని, సమస్త గంట మహిమా ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడుగు వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.